దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 24వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నేను చేయబోచున్న దానిని నిశ్చయముగా నీవు చూచెదవు. నేను చేయబోచున్న దాన్ని నీవు నిశ్చయముగా చూచెదవు. నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనం. దేవుని యొక్క గొప్ప కార్యము మనం చూడగలము అంట. నిజంగా ఆ ఆశ అనేది లేకపోతే బ్రతకలేం కదా. ఈ రోజున పూర్తి వచనం ఏముందంటే, అందుకు యెహోవా, అంటే అక్కడ ఏదో జరిగి ఉంటుంది కదా, దానికి ఆన్సర్ అన్నమాట. నేను ఫరోకు చేయబోచున్న దాన్ని నీవు నిశ్చయముగా చూచెదవు. ఇక్కడ చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు? బలమైన హస్తము చేత. ఎవరిది? దేవుని యొక్క బలమైన హస్తం, మైటీ హ్యాండ్. అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి ఏమంటున్నాడు? వారిని తోలివేయునని మోషేతో చెప్పు. ఏంటి? పోనిచ్చును, రెండవది తోలివేయును. చూసారా? ఇంగ్లీష్లో ఏముంది? చాలా సింపుల్గా మనము మీకు అర్థమయ్యేటట్టు నేర్పిస్తున్నాను కదా. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఎక్సోడస్ చాప్టర్ 6 verses 1. Then the Lord told Moses. దేవుడు ప్రభువైన యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చింది. Now you will see, నీవిప్పుడు చూడబోతున్నావు. What I will do to Pharaoh, నేను ఫరోకు చేయబోచున్నదాన్ని. ఏమంటున్నాడు? when he feels the force of my strong hand, అతను నా యొక్క బలమైన హస్తమును రుచి చూచిన తరువాత he will let the people go, అతను ప్రజలు వెళ్ళిపోవడానికి అంగీకరిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ అసలు జరిగేది ఏంటంటే, he will force them to leave his land. అతనే తోలివేస్తాడు. పోండి 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 అని తరివేస్తాడు. అంటే దేవుడు, గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. దేవునికి పూర్తిగా ఉంది కదా. ఇక్కడ ముందు వెనుక నేర్చుకునే ముందు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, దేవునికి ముందుగానే అన్నీ తెలుసు కదా. నిర్గమకాండం 3వ అధ్యాయంలో కదా. ఇక్కడ ఏం జరుగుతుంది? మోషే 40 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన మరుక్షణము ఆ మండుచున్న పొదలో, బర్నింగ్ బుష్లో దేవుడు కనబడినట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగింది? నిర్గమకాండము 3వ అధ్యాయము 19వ వచనం. ఐగుప్తు రాజు ఫరో అన్నమాట, మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును. దేవునికి జరగబోయేవన్నీ తెలుసు కనుక 20వ వచనం అప్పుడే చెప్తున్నాడు, కానీ నేను నా చెయ్యి చాపి. చూసారా? దేవుని యొక్క బలమైన హస్తము ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నింటినీ చూపి దాన్ని పాడు చేశాడు. అంటే దేవుడు ఒక సెట్ ఆఫ్ ప్లాన్ గాడ్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్. ఆ ప్లాన్ మనకు అర్థం కాక మనము కష్టాలు, శ్రమలు అంటాం. కానీ దేవుని యొక్క కుమ్మరి ఓ కుమ్మరి కనుక ఆయన జగదుత్పత్తిదారి, ఆయన గొప్ప కుమ్మరి. అటువంటి గొప్ప కుమ్మరి చేతిలో జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కాబట్టి ఆయన చేతి పని అయిన మనము ఇక్కడ ఏమంటున్నాడు? అటు తర్వాత అతడు మిమ్మును పంపివేను. దేవునికి ముందుగానే తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, సమస్తము కూడా తరతరాలకి జ్ఞాపకంగా ఉంచుతాడు. ఇంకా చెప్పాలంటే, దేవుడు ఫరోని దేనికి నియమించాడు అన్నది మనము మీకు అర్థమయ్యేటట్టు నేను వాక్యాలు చెప్తే, నిర్గమకాండము 9వ అధ్యాయము, ఎందుకు దేవుడు ఫరోని నియమించాడు, అసలు మన దగ్గర నుంచి దేవుడు ఏమి ఆశపడుతున్నాడు, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అంటే,
నిర్గమకాండము 9వ అధ్యాయం 14వ వచనం. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకునవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపించదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటిని. నిన్ను నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపినట్లు. చూసారా, దేవుడు తన బలమును చూపించాలి అంటే ఇటు మోషే అవసరము, అదే విధముగా అటువైపు ఫరో అవసరము. నా నామము భూలోకమందంతటా ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఐ హావ్ అపాయింటెడ్ యూ. చూసారా ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యము దేవుని హస్తము, దేవుని శక్తి, దేవుని గొప్పతనం, దేవుని మహిమ. దేవుడు సర్వశక్తిమంతుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను సర్వ శరీరులకు దేవుడు నన్ను ఎన్ని వచనాలు చెప్పమంటారు. ఇవన్నీ చదివి నేను ఎంతగానో దేవా నువ్వున్నావు అని చెప్పి, కానీ ఈ లోకంలో మనము ఈ చిన్న చిన్న కష్టాలు, వీటికి ముఖ్యంగా ఆర్థికముగా చాలా కృంగిపోయి ఈ రోగాలు, ఈ చుట్టూ ఉన్న మనుష్యులు మన మీద వేసే నిందలు, దానివల్ల విశ్వాసంలో పడిపోతామండి. కారణం ఏంటంటే సమస్య 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 వచ్చి మన మీద పడిపోతుంది. ఇప్పుడు మనము నేర్చుకుంటున్నాం కదా ఈ వాక్యము. ఈ వాక్యాల్లో మనం ఏం చూస్తున్నాము? దేవుడు తన మహిమను చూపడానికి. అయితే ఇక్కడ ముందు వెనక చూస్తే ఏం జరిగిందంటే, మోషే తాను వెళ్ళి ఆ యొక్క అందరినీ సమకూర్చి ఇశ్రాయేలీల్ని దేవుడు ఇలా కనబడ్డాడని దేవుడు చెప్పిన కార్యాలు చేస్తే వారు నమ్మారు. అయితే మోషే ఫరో దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫరో ఎవడు యెహోవా నాకేం సంబంధమో అన్నాడు. ఇప్పుడు యేసయ్య మీద ఇలా చెప్తున్నారు కదా. కనుక ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా మాట్లాడారో వీళ్ళు అంటే వాళ్ళ శ్రమలు ఎక్కువైపోయినాయి. మీకు మేమేమి ఇవ్వము అని డబల్ పని పెట్టి వాళ్ళకి ఆహారం ఇవ్వడం మానేసి వాళ్ళని కఠినముగా శిక్షించడం వల్ల, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నీవు దేవుణ్ణి పట్టుకున్న మరుక్షణం మన రోగాలు బాధలకు వస్తాం, కానీ ఆ తర్వాత ఇంకా ఎక్కువైపోతాయి బాధలు. దేవుని నమ్ముకుంటే తగ్గుతాయి అంటారు, నిజమే తగ్గుతాయి, కానీ ఆ పోరాటంలో చాలా ఆరాటం పడాలి. నా జీవితము కళ్ళ ముందు సాక్ష్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ఎప్పుడైతే వీళ్ళు తిరగబడి నీవు వచ్చి మేలు చేస్తానన్నావు కానీ మాకు కీడే కలిగింది అని ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క మోషేని బట్టి, అహరోను బట్టి వాళ్ళు నిందలు వేశారో, మోషే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుతున్న మాటలు. అయితే ఈరోజు మనం ఇటు పక్కన చూద్దాం. ఇలాగా మోషే తన జీవితంలో ఇక్కడ ఒక చోటే కాదు, సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో కూడా మోషే ఏం చెప్తున్నాడు? 23వ వచనం, ఎక్కడి నుంచి తెమ్మంటావు, వీళ్ళకి మాంసం కావాలని అడుగుతున్నా అన్నప్పుడు ఇక్కడ చెప్తున్న మాటలు, అందుకు మోషేతో యెహోవా ఇట్లా నేను. చూసారా, ఇది రేమా వాక్కు అంటారు, అంటే దేవుని మాట. యెహోవా బాహుబలము తక్కువైనదా? నా శక్తి సరిపోదనుకున్నావా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు నువ్వు చూస్తావు. అక్కడేమంటున్నాడు? నా శక్తి నువ్వు చూస్తావు, ఇక్కడ నా మాట నువ్వు చూస్తావు. ఎంతో మందిని చూసాం కదా, అన్నీ చేస్తారనుకున్నాం కదా, తోడుంటారనుకున్నాం కదా, ఎంత లేదు అంత అన్నారు కదా, వేరే వాళ్ళంతా. నిజంగా దేవుని నమ్మితే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఏ చేతితో ఆయన ఆకాశ భూమిల్ని సమస్తమును సృష్టించాడో, అంటే భూమి ఆకాశములను నక్షత్రములను సృష్టించాడో, అదే చేతితో మనిషిని చేసి ఉన్నాడో, అదే వ్రేలితో 10 ఆజ్ఞలు రాసిచ్చాడో, అదే దేవుని చేతివేలు మినేటికేలు ఫసిన్ రాసిందో, అదే దేవుని చేతివేలు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళేసి కుట్టి చంపేస్తున్నప్పుడు అక్కడ నేల మీద రాశారు, మీలో పాపము చేయనివాడు అయినా రాళ్ళు వేశారు కొట్టడానికి,
కానీ ఒక్కొక్కరి పాపం అక్కడ వాళ్ళకి కనబడుతున్నప్పుడు ఆయన తన చేతి వ్రేలితో, అంటే ఈ రోజు ఏంటి, చేతి వ్రేలితో దేవుని యొక్క శక్తి ఏ విధముగా ఆయన హస్తం ఉంటుంది. రక్షింప నేరకి ఉండినట్లు నా హస్తము కురుచ కాలేదు, విన నేరకి ఉండినట్లు నా చెవులు మందము కాలేదు. ప్రభువునందు ప్రియులరా, దేవుడు గొప్పవాడు, దేవుడు కనికరం కలిగిన వాడు, దేవుడు కృప కలిగిన వాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నమ్ముతున్నావు కదా. అయితే ఎన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి తెలుసా, ఎంతమంది తెలుసా. ఒక స్త్రీకి అయితే చెప్పింది, ఎంతగా దీన్ని బట్టలోడు తీసి బయటికి నడిపించాను, దీనికి భర్తకి ఎలా చేశాను, భర్తని పరాయి స్త్రీతో పెట్టాను, భర్తకి తాగుడుతనం అలవాటు చేశాను, భర్త ఇంటికి వస్తే చాలు కొట్టడం అలవాటు చేశాను, భర్త ఇలాగా బిడల్ని ఎలా చేశాను, బిడల్ని ప్రేమలో పడేశాను, అయినా దేవుణ్ణి వదలనంది. పైసా లేకుండా చేశాను, పట్టుకున్నదంతా నాశనం చేశాను, అయినా దేవుణ్ణి వదలనంది. నిజంగా తల్లులారా, అయితే అయ్యారు దేవుడు అంటే కొంతమంది విశ్వాసాన్ని గమనించడానికి, ఆ యొక్క కనాను స్త్రీ విశ్వాసాన్ని గమనించడానికి ఎంతగా చేశాడు దేవుడు. కుక్క అన్నాడే, అయినా ఆమె అంగీకరించిందే. మరి ఆ యొక్క 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ విషయము, మరి బలహీనపరచు దెయ్యము 13 ఏండ్ల నుంచి ఆమెని అదే విధముగా అగ్నిలోను నీళ్లలోనూ పడతాడు ఆ యొక్క కుమారుడిని. మరి ఈ విధముగా ఆలోచించండి, దేవుని హస్తము ఎప్పుడైతే నువ్వు మంచి ఉందని నమ్ముతున్నావు, చెడు ఉంది కదా, దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉంది కదా, మరి ఎందుకండి, రెండు శక్తులు కదా. దేవుడు పోరాడు, దేవుడు ఎదురు చూస్తున్నాడు కృప చూపించడానికి, శత్రువు పోరాడుతుంది. ప్రభువునందు ప్రియులరా, మనము వాక్యము లోతుల్లోనికి వెళ్తే ఈ వాక్యాలు ఎక్కడ రాయబడి ఉన్నాయి? అపోస్తుల కార్యములు 13లో ఈ యొక్క పౌలు చెబుతూ ఏమన్నాడు? 17వ వచనం, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వాళ్ళారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించింది. దేవుడే తన బలమైన హస్తంతో తీసుకొచ్చినట్లు ఇక్కడ చూస్తున్నాం. ఇంకా మనము చూస్తే, అసలు ముందు వెనక మనము చూస్తే ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ నిర్గమకాండము ఆ యొక్క 8వ అధ్యాయం 16వ వచనం ఏం జరిగిందంటే, ఒక్కొక్క తెగులు, ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఎప్పుడైతే చెయ్యి ఇలా పెట్టాడో అది ఎండిపోయిందో, ఆ యొక్క ఐగుప్తీయుల శకునగాండ్రు, జ్యోతిష్కులు, మంత్రగాండ్రు కూడా ఆ విధంగా చేశారు. ఎప్పుడైతే నీటిని రక్తంగా మార్చాడో వాళ్ళు చేశారు. ఇలాగా కొంతవరకు చేశారు. ఈ యొక్క 8వ అధ్యాయం 16వ వచనం వరకు యెహోవా మోషేతో, నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటా పేలు 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 అగునని అహరోనుతో చెప్పుమనగా, ఇప్పుడు ఏం చేశారు? అహరోను తన కర్రను పట్టుకుని, చూసారా, అహరోను కర్ర చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు చూసారా, పేలు మనుష్యుల మీద జంతువుల మీద ఉండెను. ఐగుప్తు దేశమందంతటా ఆ దేశపు ధూళి పేలుగా మారినాయి. అయితే శకునగాండ్రు కూడా పేలు పుట్టించవలనని తమ మంత్రముల చేత, దేవుని వాక్యం చెప్తుంది, ఈ రోజుకి ఉన్నాయి. ఎంతో మందికి నేను ప్రార్థన చేసి ఆ కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో, వారిని ప్రేమతో, వారిని ధైర్యపరిచి నేను విడుదల చేశాను. అంటే దేవుడు నన్ను వాడుకున్నాడు ఇక్కడ. కానీ అది వారి వలన కాకపోయాను. పేలు మనుష్యుల మీద జంతువుల మీద ఉండగా శకునగాండ్రు, ఇది దైవ శక్తి, అక్కడ ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ద ఫింగర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది, దేవుని చేతివేలు అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను కనుక అతడు వారి మాట వినకపోయింది. ఇదే వాక్యం ఎక్కడ ఉంటుందంటే లూకాసు వార్త 11:18, సాతాను తనకు వ్యతిరేకముగా అనే వేరుపడిన ఎడల, అంటే యేసుప్రభు వారు
నన్ను కూడా అడిగేవాళ్ళు, అన్న ఎలా వెళ్ళిపోతున్నాయి అన్న దెయ్యాలు అని చెప్పి. ఒరే నాలో పెద్ద దెయ్యం ఉందిరా అనేవాడిని. ఇక్కడ ఆయన్ని బయల్జెబూలు, నువ్వు దెయ్యం పట్టిన వాడివి అన్నారు. చూడండి, అప్పుడు తానే వేరు పడిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన, అంటే పెద్ద దెయ్యం అనమాట, దెయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారు. యేసుప్రభుని సమరయుడు అన్నారు, యేసుప్రభుని పిచ్చోడు అన్నాడు, యేసుప్రభుని ఎన్ని పేర్లు అన్నారు. నేను బయల్జెబూలు వలన దెయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉన్నారు. అయితే నేను దేవుని వ్రేలితో, చూసారా, దేవుని వ్రేలితో, ఫింగర్ ఆఫ్ గాడ్, దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, దేవుని చేతివేలు, దేవుని బలమైన హస్తము, ఆయన హస్తము ఏం చేశాను? కీర్తన 8:1, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చూసారా, శత్రువులను పగ తీర్చుకున్న వారిని బట్టి మాన్పివేయుటకై, నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున, చూసా, నువ్వు స్తుతించు 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 స్తుతించు. ఏ కార్యమైనా జరుగుతుంది. ప్రెజెంట్ టు ప్రైజ్, రిచర్డ్ ఉర్మ్రాండ్ రాస్తాడు. ఆయన ఎంత భయంకరమైన వేదనలు అనుభవించాడో తెలుసా? రష్యాలో ఎంత వేదన, హింస అనుభవించాడో, టార్చర్ అనుభవించాడో తెలుసా? ఆయన ఎంత విశ్వాసాన్ని కాపాడుకున్నాడో తెలుసా? ఇక్కడ ఉంటుంది, నీ చేతి పని అయిన ఆకాశములను, నీవు కలుగజేసిన నక్షత్రములను నేను చూడగా మానవుడు ఏ పాటివాడు. చూసారా, అంటే దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశారే. మరి మన జీవితంలో ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు అసలైన కొన్ని వాక్యాలు నేను మీకు నేర్పించిన. సమూయేలు 1 గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. నా జీవితంలో ఈ అభిషేకం నేను సంపాదించుకోవడానికి కారణము ఇక్కడ ఉంది. ఈ వాక్యాలు నాకు ఇష్టమైనవి, ఎందుకంటే చాలా విషయాలు మనకి తెలియకుండా మంత్రశక్తిని ఏముంది ఈరోజు అంటారు. కాదండి, దైవ శక్తి ఉంది, అదే విధంగా సతాను శక్తి ఉంది. అనేక మంది, అనియా నాకేమవుతుందో తెలియటం లేదు, అయ్యో నేను ఇది కాదు, నన్ను చచ్చిపోమంటుంది, నువ్వు ఇలా చెయ్యి అంటుంది, నువ్వు ఇలా తిట్టు అంటుంది. ఎంతమంది నాకు చెప్పుకుంటారు తెలుసా? నిజంగా ఏంటి, నాలో ఏం మార్పు కలుగుతుంది? ఎవరిని చూసినా నాకు ఎందుకు ఇష్టం అవట్లేదు, ఎవరిని చూసినా నాకు ఎందుకు ఇలాగైపోతున్నాడని ఎందుకు మనం చూసుకోము? ఎందుకు మనం ఆ విధంగా చేసుకోము? దేవుని బిడ్డల్ని హింసించడానికి నీకు నోరు ఎలా వస్తుంది? నువ్వు ఈ మాటలు అనకూడని మాటలు ఎలా పలుకుతున్నావు? కనుక గుర్తించలేం కదా, గ్రహించుకోలేం కదా. ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనం, ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజర్ నుండి అష్డోదునకు తీసుకొచ్చి దాగోను గుడిలో ఉంచారండి. అయితే ఏమైందంటే, మరుసటి రోజు ఉదయం వచ్చినప్పుడు యెహోవా మందసం ఎదుట దాగోను, ఆ విగ్రహం ఏమైపోయింది? నేలను బోర్ల పడి ఉండెను. అయితే ఏదో జరిగిందిలే అని పెట్టారు. మరుసటి రోజు ఏమైందో తెలుసా? దాగోను యొక్క తల 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను, వాని మొండెం మాత్రం. ఇవి చదివినప్పుడు నేను ఎంతో ప్రార్థన చేశాను. ఈ రోజుల్లో అంటారు జరగట్లేదని, అంటే సిలువు తీసుకెళ్ళి పెట్టేస్తావా? నిజంగా నిబంధన మనస్సు, అది నిబంధన మనస్సు నీ హృదయంలో ఉండాలి. అటువంటి విశ్వాసం నీ హృదయంలో ఉండాలి. అటువంటి దేవుని యందు నమ్మకం నీ హృదయంలో ఉండాలి. నా జీవితంలో ఎన్నో జరిగినాయి ఇటువంటి కార్యాలు. వాళ్ళు ఉండలేక అగ్నితో కాల్చబడినట్లు, అమ్మో 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 నా వలన కాదు అన్నారు ప్రభునందు ప్రియులరా. కనుక ఇప్పుడు ఏమైపోయింది? దాగోనుకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూజలు చేయలేదండి. యెహోవా హస్తము అష్డోదు మీద భారీగా ఉండను గనుక ఎంత భారం అయిపోయిందంటే, ఆయన భారం భరించలేని తెలుసా? నీ చెయ్యి నా మీద బహుభారంగా ఉన్నది, తప్పించయ్యా అంటాడు యోబు. నీ చెయ్యి భారం నేను తట్టుకోలేకపోతున్నాను, తప్పించయ్యా అంటాడు మోషే. నీ భారం నేను తట్టుకోలేకపోతున్నాను, తప్పించయ్యా అంటాడు దావీదు. మీరు దేవుణ్ణి బతిమలాడుకోవాలి, దేవుని కనికరం కోసం అడగాలి, కానీ దుష్టుని పట్టుకోకూడదు, మనుష్యుల వైపు చూడకూడదు. ప్రభువా ఇంకా నా వల్ల కాదు,
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా. చూసారా, అసలు ప్రధాన యాజకుడా యేసు ఎప్పుడైతే అది చాలా భారం అయిపోతుంది అనమాట. కనుక ఎప్పుడైతే వారిని గడ్డలతో మూతేస్తాడండి, దేవుని హస్తము మన మీద, మన దేవతల మీద నేను చూపిస్తాను. ఇశ్రాయేలు దేవుడు మన దేవతలకి తీర్పు తీర్చాడని ఐగుప్తు వారు చెప్తారు. కనుక బహుభారముగా ఉన్నది అని చెప్పి వాళ్ళు ఏమైపోతారు, దేవుని మందసమును ఏమి చేయాలని గాతునకు తీసుకెళ్ళిపోతారండి. గాతు అంటే ఏంటి? గాతువాడైన గొల్యాదు, ఫిలిస్తీన్ల దేశం అనమాట. ఎప్పుడైతే అష్డోదు నుంచి గాతుకు తీసుకొస్తారో అక్కడ ఇంకా గొప్ప నాశనం అండి. గొప్ప నాశనం జరిగినప్పుడు ఎక్రోనుకు పంపివేయాలనగా అక్కడ జనులు ఏం చేశారో తెలుసా? మనల్ని, మన జనులను చంపివేయాలని వీరు ఇశ్రాయేలుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరనేది. కనుక ఎప్పుడైతే దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండేను కనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ, రాహాబు కోసం చెప్పాను కదా వాక్యము, కనుక ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. చూసారా, అంతగా 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 వాళ్ళు ఏమైపోయారు, అంతగా వాళ్ళు ఆ విధముగా దేవుని హస్తాన్ని చూశారు. అయితే నిర్గమాకాండము 12వ అధ్యాయం 32వ వచనం, మీరు చెప్పినట్లు ఇక్కడ ఫరో లొంగాడండి. నిజంగా దేవుడే కఠినపరిచేవాడు, దేవుడే సాధుపరిచేవాడు. అంటే కనికరము చూపించేవాడు దేవుడే, కఠినపరిచేవాడు దేవుడే. పశువులను తీసుకుని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. కనుక ఐగుప్తీయులు ఏ స్థితికి వచ్చారో తెలుసా? ఇశ్రాయేలీల వలన మనమందరము చచ్చిన వారిమని అనుకొని వారిని బలవంతం చేసి అక్కడి నుంచి తోలివేశారండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలనియు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరెను. చూసారా, అంటే దేవుని కార్యాలు, దేవుడు సర్వశక్తిమంతుడండి, సర్వోన్నతుడండి. దేవుని కార్యాలు, అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండి. అపవాది గర్జించు సింహం వలె, ఎందుకంటే దేవుడు మీకోసం చింతపడుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే మీకు శ్రమలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి. అయితే ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని తన నిత్య మహిమకు సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడండి. దేవుడు మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దైవశక్తి ఈరోజు నీ ద్వారా, నా ద్వారా దేవుడు ప్రజలకి సాక్ష్యం చూపించాలని ఆశపడుతున్నప్పుడు, దేవుడు ప్రజలకి గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నప్పుడు, దేవుడు తన కనికరమును చూపించాలని ఆశపడుతున్నప్పుడు, కానీ ఆ మార్గం చాలా కఠినంగా ఉంటుంది. శ్రమలు తట్టుకోలేము. ఇంట బయట కూడా వెలివేయబడిన స్థితి, అన్యాయం అయిపోయిన స్థితి, దిక్కుతోచని స్థితి. నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అంటారు. అందరూ బాగానే ఉంటారు, మనము కుమిలిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు, ఎటువైపు వెళ్ళాలో దిక్కుతోచదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేయను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యము గొప్పది, నీ సాక్ష్యం గొప్పది. నీవు చూచెదవో నా బలము తక్కువైనదా, నీవు దేవుడవని ప్రజలందరూ చూచేటట్లుగా నీ కార్యాలు జరుగుతాయని మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామము హెచ్చిస్తూ యేసు శ్రేష్టమైన నామమున
విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.